ఎంజీఎం హాస్పిటల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిరోజు గంట సమయం కేటాయిస్తానని, పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు నాయిని రాజేందర్ రెడ్డి ఎంజీఎం ఆసుపత్రిలో గురువారం నాడు వివిధ వార్డులలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. బుధవారం నాడు రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనలో ఎంజీఎం ఆసుపత్రిలో 5 గంటలు విద్యుత్ లేకపోవటం వల్ల రోగులు ఇబ్బంది పడ్డారని, అవాస్తవాలు అన్నారని, అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలాసార్లు విద్యుత్ అంతరాయాలు కలిగాయని, కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అవాస్తవాలు మాట్లాడారని, ఇక నుంచి ఎంజీఎంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రాథమికంగా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తామని, ప్రతిరోజు ఎంజీఎంలో అవసరం ఉన్న వాటిపై సాయంత్రం తనకు నివేదిక ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్ని నిధులు కావాలో తీసుకువచ్చి ఎంజీఎంలో సమస్యలు లేకుండా పూర్తిగా పరిష్కారం చేస్తామని అన్నారు. ఆసుపత్రిలో ఇటీవల విద్యుత్ అంతరాయంతో రోగులు కొంత ఇబ్బంది పడ్డారే తప్ప ఎవరికీ ప్రాణ నష్టం కలగలేదని, పనిచేయని జనరేటర్లను కూడా త్వరలోనే రిపేర్ చేయిస్తామని, రోగులకు అన్ని టెస్టులకు కావలసిన కెమికల్స్ను అందుబాటులో ఉంచుతామని, పాడైపోయిన ఎక్స్రే మిషన్లను రిపేర్ చేపిస్తామని, పేద ప్రజల ఆరోగ్యమే తమ ప్రభుత్వ లక్ష్యమని నాయిని అన్నారు. మొన్న ఒక్కరోజు 4 గంటలు పోయినందుకు యువరాజు గారు వచ్చి ఇక్కడ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయినరు. మేము గతంలో ఎన్నిసార్లు పోయింది, ఎన్ని ఇబ్బందులు అయినాయి, ఇదంతా డాటా ఆఫీస్కి కలెక్ట్ చేసింది, మేము ఇచ్చింది కాదు, వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది. మరి 4 గంటలు పోయిన దానికి 4 గంటలలో ఏమైనా నష్టం జరిగిందా? 4 రోజులు పోయినా జనరేటర్ల మీద నడిచే కెపాసిటీ ఉన్న ఎంజీఎం హాస్పిటల్ ఇది. మరి వాళ్ళు గతంలో చేసిన పాపాలు కానీ, గతంలో చేసిన ఇవన్నీ కూడా వెంటాడుకుంటే ఇవాళ అలవాట్లో ఇది వచ్చింది. కాబట్టి మేము దీని మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఇవాళ కూడా రావటానికి కారణం ఏంటంటే, చెప్పకుండా రావటానికి, ఓన్లీ మీడియా మిత్రులకు మాత్రమే చెప్పి రావటానికి కారణం కూడా ఇక్కడ మాకున్న ఇన్ఫర్మేషన్ కొన్ని తప్పదాలకు దారి తీస్తున్నది, తప్పదాలు జరుగుతున్నాయి, నిర్లక్ష్యం జరుగుతున్నది అనేది మాకున్న ఇన్ఫర్మేషన్ తోటి ముఖ్యమంత్రి గారు దీని మీద కమిటీ వేయటం జరిగింది. దీని మీద రిపోర్ట్ కావాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. నేను ఇవాళ అందుకే నన్ను పంపించటం, దీని మీద రేపటికి ఎవ్రీడే మాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ అన్ని జిల్లాలకు కన్న తల్లి లాంటిది ఎంజీఎం ఇది. ఆ హాస్పిటల్ కడుతున్నామని చెప్పి ఆ 24 అంతస్తులు అని చెప్పి చూపించి ఆడ ఏదో 300 కోట్లు ఇచ్చి 800 కోట్లు ఎత్తుకపోయిన దురుద్దేశం ఏందో మనందరికీ తెలిసిన విషయమే. ఇలా రిటైర్మెంట్ తప్ప 10 ఏళ్లలో రిక్రూట్మెంటే లేదు, ఒక్క రిక్రూట్మెంట్ లేదు. 100 మంది ఉండవలసిన కాడ 30 మంది ఉంటే ఏడికే ఇదవుతుంది. సో దాంట్లో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కారానికి ఎక్కడ కూడా ఇవాళ జరిగినటువంటి ఇది మళ్ళీ రిపీట్ కావద్దు నాకు అని చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు నేను ఎంజీఎంలో మొత్తం తిరిగి చూసినాం. వీటిలలో ఒకటి మార్చరీలో 3 మిషన్లు పనిచేస్తున్నాయి, మిగతా చేయట్లేదు. దానికి జనరేటర్ లేదు కాబట్టి ఆ జనరేటర్ కనెక్షన్ దానికి కూడా ఇవ్వాలని మేము ఇప్పుడే సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. మిగతా వాటిని కూడా గ్యారంటీ పీరియడ్ ఉన్న వాటికి రిపేర్ రావట్లేదు అంటే గ్యారంటీ పీరియడ్ ఉన్నది కాబట్టి పోలీస్ కంప్లైంట్ చేయండి అని వారి మీద పోలీస్ కంప్లైంట్ ఇవాళ సాయంత్రం లోపల వాటి మీద చేస్తున్నాం. రెండోది మిషనరీస్ అనేది ఖరాబ్ అయినాయా, ఖరాబ్ చేస్తున్నారా, బయటికి పంపించడానికి ప్రైవేటు వాళ్ళకు లాభం చేకూర్చకూడదు ఏమైనా ఇది చేస్తున్నారా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి ఆదేశించడం జరుగుతుంది. ఇది ఎలక్షన్ కోడ్ అయిపోయింది, లేకపోతే కలెక్టర్ గారు మేము కలిసి వచ్చి దీని మీద అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకునే వాళ్ళం. ఎలక్షన్ కోడ్ అయిపోయాక తప్పకుండా ఓ రోజు చెప్పకుండా కలెక్టర్ గారు మేము వస్తాం. స్కానింగ్ మిషన్ కానివ్వండి, ఎక్స్రే కానివ్వండి, ఇంకా మిగతా ఏవేవి పరికరాలు అన్నిటి కూడా డైలీ అప్డేట్ చేయాలి. ఏదో ముక్కుబడిగా మేము కాంప్లైంట్ చేసినాం, మా చేతిలో పని అయిపోయింది, మా డ్యూటీ మేము చేసినామని కూర్చోకూడదు. అధికారులు కూడా అందరూ కూడా డైలీ దయచేసి ఎమ్మెల్యేస్కి కానీ మిగతా కాకపోతే ఫస్ట్ కలెక్టర్ గారికి చేయండి. కలెక్టర్ గారి దగ్గరికి మాకు కూడా కాపీ పంపిస్తే మేము కూడా దాని మీద మేము పర్సూ చేసుకుంటూ వాటిని ఇవాళ రేపు రావాల్సిన దాన్ని ఇవాళ వచ్చే ప్రయత్నం మేము కూడా చేస్తాం కదా అనే ఉద్దేశంతో ఇమీడియట్గా కూడా దీని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కోడ్ అయిపోగానే కమిటీ కూడా దీన్ని ఇమీడియట్ వేసేసి కమిటీ పర్యవేక్షణ డైలీ చేసేటట్టు అనేది. అప్పటి వరకు డైలీ ఈవినింగ్ ఒక 1 అవర్
ఎంజే మీద టైం కేటాయించడానికి మేము నిర్ణయం తీసుకున్నాం.